ఇక్కడే కొంచెము దోశ పులిహోర తిన్నాము, అట్లే కర్డ్ రైస్ కూడా తిన్నాము. బాగా చల్లగా హ్యాపీగా ఉంది. ఇంకా డైరెక్ట్గా మళ్ళా హనుమాన్ టెంపుల్కి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న మేము టెక్సాస్ నుంచి ఇక్కడికి లాస్ ఏంజలస్కి వచ్చినాము. సో ఇక్కడ పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. సో రీఓపెనింగ్ ఉందన్నమాట. సో టెంపుల్ కోసం నేను ఇక్కడికి వచ్చిన. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈరోజు రేపు ఇక్కడ పూజలు జరుగుతాయి. అవి చూసుకొని దాని తర్వాత ఎల్లుండి మనం శాన్ ఆంటోనియోకి వెళ్ళిపోతాం. ఇంతకుముందు టెంపుల్ వేరే చోట ఉండేది, ఇప్పుడు ఇది పర్మనెంట్గా ఓన్ ప్లేస్ తీసుకొని ఇక్కడ చేసినారు. సో ఇట్లనే ఇది అంతా కూడా టెంపుల్. మెయిన్ మీకు ఇంకోటి చూపించాల్సినది, ఇక్కడికి ఇట్లా వస్తే ఇక్కడ ఒకప్పుడు అంటే మన హనీగాడు 3 years ఉన్నప్పుడు ప్లే స్కూల్, ఇది ఫస్ట్ ప్లే స్కూల్ అన్నమాట. ఇక్కడ ఇదంతా కూడా ప్లే స్కూల్. ఇది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ లోపలికి వెళ్తూ ఉండే మేము ఇక్కడ కింద నుంచి చూస్తూ ఉంటాం. ఇక్కడ దాక్కొని నేను జున్ను మమ్మీ ముగ్గురు కలిసి ఇక్కడ దాక్కొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు స్టాప్ చేస్తే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. అంతవరకు ఇక్కడ దాక్కునే వాళ్ళం మేము. ఈ లోపల ఉంటుంది స్కూలు. ఇట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ వదిలిపెడితే ఇక్కడ కొంచెంసేపు ఆడుకుంటారు అనమాట. ఇక్కడ వదిలిపెడితే ఎవ్వరితో మాట్లాడుకోకుండా హనీగాడు ఇందులో కూర్చుంటాండే. అక్కడ పోయేసి ఇక్కడ ఏడుస్తూ నేను ఫస్ట్ స్కూల్ కాబట్టి మేము ఇక్కడ ఉంటుంటిమి. ఇక్కడ ఉండేసి ఏడుస్తుందా లేదో చూసి కొంతసేపు ఉండి వెళ్తుంటిమి. మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత సెట్ అయిపోయింది. ఇది ఇప్పుడు టెంపుల్, ఇదంతా కలిపి టెంపుల్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ టెంపుల్ అంటే మాకు చాలా చాలా ఇష్టము. ఈ లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు అంతా కూడా ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే రోజు పోయేది. అట్లా ఈవెంట్స్ ఉన్నప్పుడు అన్ని చోట్లకి పోతుంటుంది. చాలా బాగుంటాయి. ఇప్పుడే హోమాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఈ లోపల ఉంటుంది. ఈ టెంపుల్ రేపు ఓపెన్ అవుతుంది. ఈ రోజంతా కూడా ఇక్కడ పూజలు ఉంటాయి. పంచముఖ హనుమాన్ మెయిన్ ఇవి కవచాలు, సిల్వర్ కవచాలు. ఇవి రేపు అలంకరిస్తారు. Four Pandits are here on 4 sides, and we 4 will represent the 4 Vedas. And now we will start with 4 Vedas, one mantra for all 4 Vedas. After that, we are going to chant Narayana Ashtakshari Mahamantra Homam 108 times. After that, we do chant Purusha Suktam. Then we will go to Mahalakshmi. Anyone don't want Mahalakshmi here? Right? And that's why if Narayana is there, then wife comes. That's why you have to follow from the beginning. Chandram Hiranmayim Lakshmim Jata Vedo Mahavah Swaha. Om Yajna Bhagavani ki Jai. Om Yajna Bhagavani ki Jai. Om Mahalakshmi Mata ki जय बोलो अग्नि भगवान की, जय बोलो पवन सुत हनुमान की. ఇప్పుడు టైం దాదాపుగా 12:30 అయింది. ఇంకా హోమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దాదాపు 1 hour ఉంటుంది. 1 hour తర్వాత మళ్ళీ బ్రేక్ వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః. Om Shanti Shanti Shanti. Bol Yajna Bhagavan ki Om Sujanjalena Sampurya Sarupine Sargapavarga Rupaya Yajneshaya Namo Namaha Shankha Chakra Dhanam Smutyacha
ఆమోక్త్య తపోహోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణత సర్వం క్షమ్యతాం దేవాలయస్మ మాత్మసాత్గురు యజ్ఞేశ్వర సుప్రీత సుప్రసన్నో వరదో భవతు సాష్టాంగం ప్రణమ్య భ్రమరముచ్యతే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వే జనాః సుఖినో భవంతు బోల్ పవన సుత హనుమాన్ కీ బోల్ సీతారామచంద్ర భగవాన్ కీ బోల్ రాజా రామచంద్ర భగవాన్ కీ. ఇప్పుడే హోమం అండ్ పూజ అంతా కూడా అయిపోయినాయి. ఇప్పుడు హారతి ఉంటుంది. హారతి తర్వాత ప్రసాదం ఉంటుంది, అన్న ప్రసాదము. దాని తర్వాత అంతా కంప్లీట్. లైటింగ్ ఆఫ్ ది హారతి. రామచంద్ర భగవాన్ కీ. ఇప్పుడే మొత్తం పూజలు అయిపోయినాయి, అట్లానే ప్రసాదం కూడా అయిపోయింది. అన్న ప్రసాదం తినేసినాము, ఇంకా మళ్ళీ బయటికి వెళ్తున్నాము. ఇంక వెళ్ళడమే కదా, అంతే కదా. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. అట్లనే అన్న ప్రసాదం కూడా అయిపోయింది, అంటే లంచ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వరకు 5 వరకు ఏం లేవు ఇక్కడ పూజలు ఇట్లాంటివి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మాలిబు అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మాలిబు టెంపుల్ అని ఉంటుంది. మాలిబు టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. అవి చాలా ఫేమస్. చాలా ఇయర్స్ క్రితము ఆ టెంపుల్ కట్టినారనమాట. ఇక్కడ ఉన్నంత వరకు మేమంతా కలిసి అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అక్కడ పోయేసి స్వామిని దర్శనం చేసుకొని వద్దాము అని. అది కాక ఈరోజు సాటర్డే కాబట్టి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళడానికి దాదాపుగా అంటే 1.5 అవర్ పడుతుంది. పోవడానికి 1.5 అవర్, మళ్ళీ అక్కడ ఒక 1 అవర్, మళ్ళీ రావడానికి ఒక 1.5 అవర్. ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వస్తే మళ్ళీ ఇక్కడ పూజలు స్టార్ట్ అవుతాయి. అంతా చూసుకొని మళ్ళీ నైట్ ఒకేసారి హోటల్కి వెళ్ళొచ్చు. నేను, విజయ్ గారు, అట్లనే కిరణ్ గారు వెళ్తున్నాం. కిరణ్ గారు హ్యూస్టన్లో ఉంటారు, విజయ్ గారు డాలస్, నేను శాన్ అంటోనియో. మేము ముగ్గురు ఒకప్పుడు ఇదే ఏరియాలో ఉంటుంది. టారెన్స్ అని ఈ ఏరియా. అప్పుడు లాస్ ఏంజలస్లో ఉన్నప్పుడు మేము ఇక్కడికి షాపింగ్కి బాగా వచ్చేవాళ్ళము. ఇది డెలామో మాల్ అని ఉంటుంది. డెలామో షాపింగ్ సెంటర్ అని ఉంటుంది. ఇందులో అన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేవాళ్ళం ఎక్కువ. జేసీ పెనీ, సియర్స్ ఉండేది ఇక్కడ. ఆ సియర్స్ కూడా క్లోజ్ ఉంది. ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయినాము. కాకపోతే ఇప్పుడు కూడా ఫుల్ జనాలు ఉన్నారు ఈ టైం అయినా కూడా. మేము యాక్చువల్గా అంటే టెక్సస్కి మూవ్ అయ్యే ముందు 2 days ముందు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని టెక్సస్కి మూవ్ అయినాం. ఇక్కడ ఉన్నప్పుడు వల్ల ఎప్పుడన్నా సాటర్డేస్ వచ్చేవాళ్ళం. చాలా బాగుంటుంది టెంపుల్. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, మాలిబు. స్వామి దర్శనం అయితే అయిపోయింది. కాకపోతే లోపల మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోకూడదు. పాతవి ఉన్నాయి, దాదాపు 6 years బ్యాక్ 7 years బ్యాక్ తీసుకున్నాము. ఆ వీడియోస్ ఉంటే యాడ్ చేస్తా. ఇక్కడే క్యాఫ్టీరియా కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం దోశలు, పులిహోరాలు అన్నీ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ఇక్కడే కొంచెము దోశ, పులిహోర తిన్నాము. అట్లే కర్డ్ రైస్ కూడా తిన్నాము. బాగా చల్లగా హ్యాపీగా ఉంది. ఇంకా డైరెక్ట్గా మళ్ళీ హనుమాన్ టెంపుల్కి. ఇప్పుడు టైం 4:30 అయింది.
మన హనుమాన్ టెంపుల్లో మళ్ళీ 5:30 నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. ఇంకా అక్కడికి పోవడానికి కరెక్ట్గా సరిపోతుంది మనకి. 1.5 hour అట్లా అయిపోతుంది. 1 hour 1.5 hour సరిపోతుంది అనేసి ఇంకా బయలుదేరుతున్నాం. మంచి పని అయింది రావడం కదా, బాగుంది, చాలా బాగుంది. అక్కడ పోయి కూర్చొని తినడం అంతా కూడా బాగా హ్యాపీగా ఉంది, చల్లగా ఉంది. కొంచెంసేపు కూర్చున్నాము, బాగుంది. మాలిబు టెంపుల్ నుండి మళ్ళీ హోటల్కి వెళ్ళి హోటల్లో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సేమ్ టెంపుల్కి మళ్ళీ వచ్చినాం. ఇంకా ఓన్లీ మనం టెంపుల్ కోసం వచ్చినాం కాబట్టి ఇంకా ఈ 2 days టెంపుల్లోనే ఉండాలి. చూడండి మళ్ళీ హోమం స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఈరోజంతా కూడా హోమాలే ఉంటాయి. దాని తర్వాత రేపు మెయిన్ ఉంటుంది. పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడని కాదు, నార్మల్గానే అంటే ఇంతకుముందు మామూలు పూజలు కూడా చాలా చాలా బాగా చేస్తారు. ఇంకా ఇప్పుడు ఈ ఈవెంట్కి ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఈ రోజు కన్నా ఇంకా రేపు చాలా బాగుంటుంది. ఇక్కడ ఉంటారు మెయిన్ స్వామి, ఇక్కడ ఉంటారు. సో రేపు ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. శివాయ ఓం నమః శివాయ హర హర భోలే నమః శివాయ. लंका जले हनुमान के बिना, रावण मरे न श्री राम के बिना. लोपामायतनं वेद आयतनवान् भवति. सीता रामचंद्र भगवान की ओम राजा रामचंद्र भगवान की. And by the time Ganesh ji, Tirupati Balaji, Venkateshwar Swami and Sahasra Shivalinga, all temples will be open. They will run the queue, darshan to everyone. And that evening, if you want to have a Hanuman Divya Darshan under the just lamps, Deepam, be here in the evening. Then again we will run the line if anyone is waiting outside, and then Aarati and Mahaprasad is going to be provided. ఇప్పుడు టైం దాదాపు 9 అవుతూ ఉంది. ఇప్పుడే పూజలన్నీ కూడా అయిపోయినాయి. అంటే ఇంకా ఈ రోజుకి అన్ని హోమాలు అండ్ పూజలు అన్నీ కూడా ఇంకా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మెయిన్ ఈవెంట్ రేపు మార్నింగ్ జరుగుతుంది. లోపలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ కూడా అండ్ స్వామి మెయిన్ బాగుంటారు, చాలా చాలా బాగుంటారు. ఇప్పుడు నేను ఎక్కువ వీడియోస్ తీసుకోవడం లేదు, నిన్న ఎక్కువ తీసుకోలేదు, ఈ రోజు ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా అక్కడ ఓన్లీ పూజలు కూడా జరుగుతున్నాయి కాబట్టి, ప్లస్ నేను కూడా వచ్చినది టెంపుల్ కోసం వచ్చినా కాబట్టి వీడియోస్ అంతా తీసుకుంటా ఉంటే ఇంకా ఏదో బాగుండదు. సో నేను కూడా అక్కడ కూర్చొనేసి అన్ని హోమాలు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. రేపు మొత్తము ఆ టెంపుల్లోకి వెళ్ళేసి బాగా మొత్తం చూద్దాము. సో ప్రస్తుతానికి ఇది ఒక చిన్న వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.